ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బోరగడ్డ అనిల్ మటన్ బిర్యానీ వ్యవహారం ఏపీలో దుమారమే రేపుతోంది. రిమాండ్ ఖైదీని రెస్టారెంట్కి తీసుకెళ్లి బిర్యానీ పెట్టడంపై దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే 7 పోలీసులు సస్పెండ్ అయ్యారు. అయితే బోరగడ్డ మటన్ బిర్యానీ సీన్లో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. ఇప్పుడు 2021లో కర్లపూడి బాబు ప్రకాష్ ను 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో మొదట బోరగడ్డను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఈ కేసుతో పాటు వైసీపీ సర్కార్ ఉన్న సమయంలో బోరగడ్డ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దందాలపై కూడా పోలీసులు దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఆ కేసులపై కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే బుధవారం ఎన్నికల సమయంలో జరిగిన గొడవలకు సంబంధించి కేసుల్లో తుళ్లూరు, తాడికొండ పోలీసులు పీటీ వారెంట్పై అతన్ని మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జైలుకు తరలిస్తూ ఉండగా పోలీసుల వాహనాన్ని బోరగడ్డ అనిల్ అనుచరులు ఫాలో చేయడం తాజాగా వెలుగు చూసింది. అలా వెంట వచ్చిన వారంతా కలిసి బోరగడ్డతో పాటు రెస్టారెంట్ కు వెళ్లారు. మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. పోలీసులు కూడా ఆ హోటల్లోనే తిన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చివరికి బిల్ కూడా బోరగడ్డ అనిల్ కుమార్ అనుచరులే కట్టినట్టు తీరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బోరగడ్డ అనిల్ భోజనం చేస్తున్న దృశ్యాలను అక్కడ కొందరు టీడీపీకి చెందిన వారు చిత్రీకరించగా వారి దగ్గర ఫోన్ తీసుకుని పోలీసులు ఆ వీడియోలను డిలీట్ చేసి హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే హోటల్ సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డు కావడం, అవి బయటకు రావడం పోలీసులు సస్పెండ్ కావాల్సి వచ్చింది. హోటల్లో జరిగిన ఇష్యూ కారణంగా భోజనం పూర్తిగా తినకుండానే వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. బోరగడ్డ అనుచరులు పోలీస్ వాహనాన్ని ఫాలో చేయడం, బిల్ కట్టడంపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. అసలు ఎస్కార్ట్ వాహనం వెనుక అనుచరులు ఎందుకు ఫాలో అయ్యారు, వారికి ఎవరు సమాచారం ఇచ్చారు అన్నది ఒక ప్రశ్నగా మారితే, రిమాండ్ ఖైదీని రెస్టారెంట్ కు తీసుకెళ్లడం, అనుచరులను కలిసి వారితో భోజనం చేయించడం, బిల్ కూడా వారే కట్టడం మరో తప్పిదంగా పోలీసుల అధికారులు తేల్చి దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరన్న దానిపై కూపీలాగుతున్నారు. ఏదేమైనా అరగంట టైం ఇస్తే చాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేపేస్తా అంటూ వైసీపీ హయాంలో తెగ్గ రెచ్చిపోయిన బోరగడ్డ లాంటి అనిల్ కు కూటమి సర్కార్లోనే రాచమర్యాదలు చేయటం ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.